(14/4/2019) నుంచి 20/4/2019 వరకు వారఫలాలు. ప్రప్రథమంగా మేషరాశి వారికి వారఫలాలు ఈ రకంగా ఉన్నాయి. ఈ వారఫలాలని మనం పరిశీలించి చూసేటప్పుడు 16వ తారీఖు ఏప్రిల్ మార్పులు జరుగుతున్నటువంటి గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చెప్పడం జరుగుతోంది. 16వ తారీఖున రవి సంక్రమణం. రవి సంక్రమణం అంటే మేష సంక్రమణం జరుగుతోంది. ఆ రోజున ఉన్నటువంటి గ్రహ సంచారం ఏ రకంగా ఉందంటే, ద్వితీయంలో కుజుడు, తృతీయంలో రాహువు, భాగ్యంలో గురువు, కేతువు, శని, వ్యయంలో బుధ, శుక్రులు. ఈ రకమైన సంచారం జరుగుతోంది. మేషరాశి వారికి కొంత లాభకరమైనటువంటి పరిణామాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగేదానికి నాంది పలికే అవకాశాలు ఈ వారం ఎక్కువగా కనబడుతున్నాయి. మేషరాశి వారు రాజపద ప్రాప్తి. ఇప్పటిదాకా ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి జీవితం కారణం ఏమంటే అష్టమంలో గురువు యొక్క సంచారం. అటువంటిది భాగ్యంలోకి గురువు వెళ్ళిన తర్వాత కొంత విశ్రాంతి లభించింది. మేషరాశి వారికి సంక్రమణం రోజు అంటే 16వ తారీఖున ఒక విశేష పర్వదినంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రోజున సంక్రమణం రోజున ప్రతి సంక్రమణానికి కూడా పెద్దవాళ్ళని అంటే గతించినటువంటి పూర్వీకుల్ని ఉద్దేశించి అనేక దానాలు చేయటం అనేది మనకి వస్తున్నటువంటి ఒక సంప్రదాయం. ఈ సనాతన ధర్మాన్ని అనుసరించి 16వ తారీఖు ఏప్రిల్ సామాన్యంగా చేసే సంక్రమణాలని చేసే అవకాశం ఉన్నటువంటి వాళ్ళు చేస్తే బాగుంటుంది. కానీ మనకి ఈ రోజున మేషరాశి వారికి మనకు ఉన్నటువంటి విశేషమైనటువంటి ఈ పర్వదినాలు ఏమున్నాయి ఈ వారం, వాటిలో ఏది మనకు లాభిస్తుంది అనే దాని మీద దృష్టి పెడుతున్నాం. కాబట్టి 14వ తారీఖున యమధర్మరాజు దశమి. ఈ యమధర్మరాజు దశమి రోజున మేషరాశి వారికి ఒక విశేషమైనటువంటి లాభ పరిణామానికి సంబంధించినటువంటి ప్రక్రియను అవలంబిస్తే బాగుంటుంది. దానికి తగ్గటువంటి కార్యక్రమాలు ఏమిటంటే, యమధర్మరాజు దశమి రోజున పురుష సూక్త పారాయణ, స్త్రీ సూక్త పారాయణ, ఈ రెండింటినీ ఉపయోగించి హోమ ప్రక్రియని కానీ కనీస పారాయణ కానీ ఇంట్లో కనుక చేయించుకోగలిగినట్టయితే 14వ తారీఖు యమధర్మరాజు దశమి రోజున చేయించినట్టయితే బాగుంటుంది. అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఇంట్లో వారికి వస్త్రం, నూతన వస్త్రాలను కనుక బహూకరించగలిగినట్టయితే బాగుంటుంది. ఈ యమధర్మరాజు దశమి ఒక విశేషమైనటువంటి పర్వదినం. అది చైత్రమాసంలో వస్తుంది. ఇటువంటి దశమిని మనం సామాన్యంగా మన ప్రాంతంలో పెద్దగా పరిగణలోకి తీసుకోవట్లేదు. కాబట్టి దీని గురించినటువంటి సమాచారం మనకి అతి తక్కువగా మనం దీన్ని అనుసరించినటువంటి సందర్భాలు ఇప్పటిదాకా వస్తున్నాయి. కానీ ఇదొక మహాపర్వదినం. ఇటువంటి పర్వదినాన్ని ఉపయోగించుకోగలిగినట్లయితే వర్తమానంలో జరుగుతున్నటువంటి గ్రహ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని మేషరాశి వారికి ఇదొక విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి వరాన్ని అనుగ్రహించగలిగేటువంటి రోజు కింద మనం పరిగణలోకి తీసుకోవాలి. ద్వితీయంలో కుజుని యొక్క సంచారం అంటే ధనస్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతున్నా కూడా వ్యయంలో శుక్రుడు ఉచ్చ పొంది మీనంలో ఉన్నాడు. ఆ కారణం చేత ఇంట్లో శుభకరమైనటువంటి వ్యయానికి సంబంధించినటువంటి ఒక శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి మేషరాశి వారు దాని మీద దృష్టి నిలిపి కనుక చేసుకోగలిగినట్టయితే ఈ వారం సద్వినియోగం చేసుకోగలిగినట్టే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.